హాయ్, నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ గోపినాథ్, శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ అపెండిసైటిస్, అంటే 24 అవర్స్ పెయిన్. మోస్ట్ కామన్గా అందరికీ నోట్లో నానేది 24 అవర్స్ పెయిన్ అండి. 24 అవర్స్ పెయిన్ అంటే ఏంటి? ఇది ఏంటంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ద అపెండిక్స్. సో ఇది ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఉంటుంది పెద్ద పేక్ కదుకుని. దీన్నే అపెండిక్స్ అంటారండి. ఈ అపెండిక్స్ ఎందుకు వస్తుంది? ఈ ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు ఫీకల్ మ్యాటర్ ద్వారా, లేదా సమ్ అదర్ ఆబ్జెక్ట్ వల్ల, లేదా ట్యూమర్స్ వల్ల, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ అపెండిసైటిస్ అనేది వస్తుందండి. దీని సిమ్టమ్స్ ఏంటి? పెయిన్, బొడ్డు చుట్టూ నొప్పి రావడం ఇనీషియల్గా, అది స్లోగా రైట్ లోయర్ అబ్డామిన్కి వెళ్ళటం. దాంతో పాటు వామిటింగ్, నాజియా అంటే వాంతి వచ్చినట్టు ఉండటం, వాంతులు రావడం, ఆకలి లేకపోవటం, ఇవన్నీ కామన్గా సిమ్టమ్స్ ఉంటాయండి. వీటిని కొన్ని టెస్ట్లు, అంటే బ్లడ్ టెస్ట్లు చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా దీన్ని కనిపెడతాం. కొన్నిసార్లు చిన్న స్కాన్ ద్వారా కనిపెట్టలేకపోతే పెద్ద స్కాన్ కూడా చేస్తామండి. పెద్ద స్కాన్ చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత వెంటనే దీనికి ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ ఎందుకు చేయాలండి? మందుల ద్వారా తగ్గదా అంటే, ఎస్పెషల్లీ పిల్లల్లో కానీ ఎల్డర్స్లో కానీ 24 అవర్స్ లోపు చేస్తే దీనికి 100% రిజల్ట్ ఉంటుందండి. దీన్ని వెళ్ళే కొద్దీ 24 అవర్స్ దాటిన తర్వాత గడ్డ కింద ఫామ్ అవుతుందండి. ఒక 5 రోజుల తర్వాత లంప్ ఫార్మేషన్ జరుగుతుంది. అలాగే ఆ పేగు పగిలిపోవడం జరుగుతుంది. ఆ మలం అంతా పొట్టలో పడి పెరిటోనైటిస్ అనే ప్రాబ్లంలోకి పేషెంట్స్ వెళ్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా మొదటి 24 గంటల్లో చేస్తే 100% సక్సెస్ ఉంటుందండి. ఎర్లీ రికవరీ ఉంటుంది. 2 ఆప్షన్స్ కింద చేయొచ్చు: ఓపెన్ సర్జరీ అండ్ లాప్రోస్కోపీ. ఇప్పుడు అసలు ఓపెన్ సర్జరీ అవుట్డేటెడ్ అయిందండి. 100% ఎవరైనా సరే లాప్రోస్కోపీని ఎంచుకోండి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత అపెండిక్సే కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీంతో డీల్ చేయొచ్చండి. ఓపెన్ సర్జరీలో అలా కాదు. ఓన్లీ 24 గంటల పేగు సర్జరీ చేసి బయటికి రావడం జరుగుతుంది. లాప్రోస్కోపీ ద్వారా మిగతా అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా మిగతా పేగును కూడా మొత్తం చూడొచ్చండి. సో 24 అవర్స్ పెయిన్కి లాప్రోస్కోపిక్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అది కూడా ఇంచుమించుగా ఫస్ట్ 24 అవర్స్ ఆపరేషన్ చేసుకుంటే ఒక డే కేర్ సర్జరీని వన్ డే తర్వాత పేషెంట్కి లిక్విడ్ స్టార్ట్ చేసి, డైట్ స్టార్ట్ చేసి, పేషెంట్ మోషన్ పాస్ చేయగానే డిశ్చార్జ్ చేస్తాం. సో ఇంకా మరిన్ని వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ డాక్టర్ కేఎస్ఎస్ గోపినాథ్, శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్. ఇలాంటి మరిన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే హవీష్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.